రాష్ట్రంలో ప్రాజెక్టులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఎండల తీవ్రతతో నీటి నిల్వలు తగ్గిపోతూ డెడ్ స్టోరేజ్ కు చేరువలో ఉన్నాయి. యాసంగి పంటలకు ఇంకా తడుల అవసరం ఉండగా వానాకాలం సాగుకు నీరు కావాల్సి ఉంటుంది. అయితే ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాలు పడిపోయి సాగు తాగునీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీనికి తోడు వచ్చే సీజన్ కు క్యారీ ఓవర్ నీళ్లుంచే అవకాశం లేకపోగా సాగర్, శ్రీశైలం నుంచి ఏపీ నీటి తరలింపు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. సాగు తాగు అవసరాలకు నీటిని వాడుతుండటంతో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ తో పాటు ప్రధాన జలాశయాల్లో నీళ్లు అంతకంతకు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం జూరాల జలాశయంలో 9.65 టీఎంసీలకు గాను 5.29 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీలకు గాను 42.47 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నాగార్జున సాగర్ జలాశయంలోనూ 312 టీఎంసీలకు 121 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గోదావరిపై మేజర్ ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ లో 80 టీఎంసీలకు కేవలం 17 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. ఎగువన మంజీరా నదిపై ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులో 17 టీఎంసీలకు 3.5, సింగూరు ప్రాజెక్టులో 29 టీఎంసీలకు 13 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీలకు 11 టీఎంసీలు, ఉస్మాన్ సాగర్ లో 3.9 టీఎంసీలకు 1.89 టీఎంసీలు, హిమాయత్ సాగర్ లో 1.70 టీఎంసీలు, అక్కంపల్లిలో 1.32 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా లోయర్ మానేర్ డ్యాంలో 22 టీఎంసీలు, మిడ్ మానేర్లో 17 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వరి పంట చివరి దశ తడుల దగ్గర ఉంది. ఇంకా 4-5 తడుల నీళ్ల అవసరం ఉంటుంది. నీళ్లు అందితేనే వరి పంట రైతుల చేతికి అందుతుంది. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. జలాశయాల్లో నీళ్లు లేకుంటే గ్రౌండ్ వాటర్ తగ్గి బోర్లు ఎండిపోయి పంటలకు నష్టం జరుగుతోంది. దీంతో పాటు రాబోయే వానాకాలం పంటల సాగు కోసం నీళ్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం క్యారీ ఓవర్ వాటర్ ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా తగ్గిపోవడంతో వచ్చే సీజన్ కోసం నీటిని నిల్వ చేసే అవకాశం లేదు. వచ్చే ఖరీఫ్ సీజన్ కు ముందు వర్షం పడకుంటే రైతుల కష్టాలు రెట్టింపు కానున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీటితో పాటు తాగునీటికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టును మిషన్ భగీరథ పథకంతో లింక్ చేశారు. డెడ్ స్టోరేజీ కాకుండా తాగునీటి కోసం ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేయాలని గత ప్రభుత్వంలోనే జీవో ఇచ్చారు. కాబట్టి ప్రతి ప్రాజెక్టుల్లోనూ నీళ్లు ఉండాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు తాగునీటికి కూడా అవస్థలు తప్పేలా లేవని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మన తెలంగాణలో రిజర్వాయర్స్ లెవెల్స్ ఆశాజనకంగా లేవు. వాస్తవానికి ఈ రిజర్వాయర్స్ లెవెల్స్ ఇప్పుడు ప్రస్తుత రిజర్వాయర్స్ లెవెల్స్ మనం పరిశీలించినట్టుంటే నాగార్జున సాగర్లో ఆల్మోస్ట్ ఆల్ డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది. అది 121 టీఎంసీ నీళ్ళే ఉన్నాయి. దాని మినిమం వాటర్ లెవెల్ 509 ఫీట్, కానీ ఈ 503 ఫీట్కే ఉంది నాగార్జున సాగర్లో. కాబట్టి అది మనకు చాలా ఇప్పుడు, ఎందుకంటే ఈ యాసంగి పంటలు కూడా మన తెలంగాణలో ఇప్పుడు దాదాపు 53 లక్షల ఎకరాలలో యాసంగి పంటలు వేయడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర వరికి బాగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో. వ్యవసాయదారులు ఏం చేస్తారంటే వరి పంటలు వేస్తారు. వాస్తవానికి రెండవ పంటలో ఆరుతడి పంటలు వేయాలి. ఆరుతడి పంటలు వేయకుండా ఫస్ట్ ఖరీఫ్ కూడా కానీ రెండవ పంట యాసంగి కానీ వరికి వేయడమే అలవాటు పడ్డ తెలంగాణ రైతులు. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని ఆందోళన చెందుతుంటే మరోవైపు ఏపీ మాత్రం యథేచ్ఛగా సాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను తోడేస్తోంది. సాగర్ కుడి కాల్వ నుంచి నీటిని తరలింపునకు 5,000 క్యూసెక్కులకు తగ్గించుకుంటామని చెప్పిన ఏపీ ఇప్పటికీ 7,000 క్యూసెక్కుల వరకు తరలిస్తోంది. ముచ్చుమర్రి నుంచి శ్రీశైలం ద్వారా 500 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతోంది. దీంతో ఆ ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఇప్పటికైనా ఏపీ నీటి తరలింపును కృష్ణా బోర్డు అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. లేదంటే తెలంగాణ ప్రాంతానికి సాగు తాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మండల వైజ్ కమిటీలు పెడుతున్నాము, తాగునీటి ఇబ్బంది రాకుండా చేస్తున్న ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ చేపట్టినప్పటికీ వాటర్ స్టోరేజ్ మాత్రం ఆశాజనకంగా లేవు రిజర్వాయర్లలో. ఒకటి ఏంటంటే నాగార్జున సాగర్లో కూడా మొన్నటి వరకు ఆంధ్ర వాళ్ళు అక్రమంగా నీళ్లు తరలించకపోయారు. శ్రీశైలంలో కూడా నీళ్లు వాళ్ళు తరలించకపోతారు. మన రెండు రిజర్వాయర్లలో శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఆంధ్ర వాళ్ళను కంట్రోల్ చేయలేకపోతున్నాం. కంట్రోల్ చేసినట్టుంటే కొంతవరకు ఆశాజనక రిజర్వాయర్ లెవెల్స్ ఉండే నాగార్జున సాగర్ కూడా ఇప్పటి కూడా మినిమం లెవెల్కు అంటే 7 ఫీట్లు తగ్గిందంటే మనం చెప్పుకో ఇది ఎంత, ఎందుకంటే వచ్చే గడ్డు పరిస్థితికి ఇది ప్రధాన సూచికలు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలి. దీంతో పంటలతో పాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.